దావోస్ టూర్ కి భారీ పబ్లిసిటీ చేసుకునేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించడం చర్చనీయాంశంగా మారింది. డబ్బులిచ్చి పబ్లిసిటీ చేయించుకునేందుకు సిద్ధమైంది ప్రభుత్వం. సిఎన్బిసి టీవీ ద్వారా ప్రచారం చేసుకునేందుకు 1,15,00,000 రూపాయల నిధుల విడుదలకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మొత్తానికి సంబంధించి పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇప్పటికే ఎన్డీటీవీ ద్వారా పబ్లిసిటీ కోసం 74 లక్షలు మంజూరు చేసింది. 2 ఛానళ్ల ద్వారా తన ప్రచారం కోసం చంద్రబాబు 2 కోట్లకు పైగా ప్రజాధనాన్ని దుబారా చేస్తుండడంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. చంద్రబాబును పొగడడం కోసం దావోస్ పర్యటన పేరుతో ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు చేయడాన్ని అంతా తప్పుబడుతున్నారు. దావోస్ టూర్ కు భారీ పబ్లిసిటీ చేసుకునేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించడం చర్చనీయాంశంగా మారింది. డబ్బులిచ్చి పబ్లిసిటీ చేయించుకునేందుకు సిద్ధమైంది ప్రభుత్వం. సిఎన్బిసి టీవీ ద్వారా ప్రచారం చేసుకునేందుకు 1,15,00,000 రూపాయల నిధుల విడుదలకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మొత్తానికి సంబంధించి పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇప్పటికే ఎన్డీటీవీ ద్వారా పబ్లిసిటీ కోసం 74 లక్షలు మంజూరు చేసింది. 2 ఛానళ్ల ద్వారా తన ప్రచారం కోసం చంద్రబాబు 2 కోట్లకు పైగా ప్రజాధనాన్ని దుబారా చేస్తుండడంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. చంద్రబాబును పొగడడం కోసం దావోస్ పర్యటన పేరుతో ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు చేయడాన్ని అంతా తప్పుబడుతున్నారు. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్. సతీష్, చెప్పండి, అసలు అక్కడికి వెళ్లేదే పెట్టుబడులు తేవడానికి, ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి. ఇప్పుడు ఉన్న డబ్బులు కూడా ఖర్చు పెట్టేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. కేవలం పబ్లిసిటీకి ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఎప్పట్లాగే ఓవైపు రాష్ట్రం అప్పుల్లో ఊబిల్లో ఉంది, జీతాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితులు ఉన్నాయని ఒకవైపు చెప్తున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు ఆయన కుమారుడు నారా లోకేష్ ల పబ్లిసిటీకి మాత్రం కోట్లాది రూపాయలు దుబారా చేయాలని నిర్ణయించింది. దావోస్ పర్యటనని భారీ ఎత్తున క్యాంపెయినింగ్ చేసుకోవడం కోసం, సెల్ఫ్ ఇమేజ్ పెంచుకోవడం కోసం, డబ్బా కొట్టుకోవడం కోసం పెద్ద ఎత్తున జాతీయ మీడియాను పురమాయించుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు రేపటి నుండి 20వ తేదీ నుండి 24వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు దావోస్ పర్యటన వెళ్ళనున్నారు. అన్ని రాష్ట్రాలు సంబంధించినటువంటి ప్రతినిధులు ఇందులో పాల్గొంటారు. ఆయా రాష్ట్రాల ఉన్నటువంటి వనరుల ఆధారంగా అక్కడ పరిశ్రమలకు సంబంధించిన ఎంఓఎల్ చేసుకుంటారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఈ పర్యటన ద్వారా పెద్ద ఎత్తున పబ్లిసిటీ చేసుకోవడం కోసం జాతీయ మీడియాను డబ్బులు ఇచ్చి మరి కొన్ని ప్యాకేజీల్ని సిద్ధం చేసుకుని కొంత క్యాంపెయినింగ్ కోసం ప్లాన్ చేసుకుంది. అందులో దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు. సిఎన్బిసి నెట్వర్క్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబుని, అదేవిధంగా లోకేష్ ని, వీళ్ళందరినీ కూడా పొగడ్తలతో ముంచెత్తడం కోసం ప్రత్యేకమైన కథనాలు రూపొందించడం కోసం 1,15,00,000 రూపాయలు కాంట్రాక్ట్ కుదుర్చుకుంది. ఈ మేరకు పరిపాలన అనుమతులు జారీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా 2 రోజుల కిందట ఎన్డీటీవీకి సంబంధించి కూడా ఇదే విధంగా పబ్లిసిటీ చేయడం కోసం పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేసుకోవడం కోసం 74 లక్షల రూపాయలను పరిపాలన అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దాంతో పాటు కొద్దిసేపటి కిందట మరొక బిజినెస్ టుడే ద్వారా సోషల్ మీడియాలోనూ వివిధ అడ్వర్టైజ్మెంట్ల రూపంలో కూడా పెద్ద ఎత్తున పబ్లిసిటీ చేసుకోవడం కోసం ఇప్పుడు ఒక ఇది చూస్తున్నాము, ఈ ఆర్డర్ చూస్తున్నాం సతీష్. అందులో ఉంది రిప్రజెంటింగ్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అట్ ద వరల్డ్స్ మోస్ట్ సెలబ్రేటెడ్ బిజినెస్ ఫోరం ఫర్ పొజిషనింగ్ అండ్ ప్రియారిటీ కోసం ఆంధ్రప్రదేశ్ ని చేయడానికి ప్రమోషన్ చేస్తున్నాం. అట్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అని కూడా ఇందులో రాస్తున్న పరిస్థితి. స్టేట్ యాజ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ హబ్ ఇన్ కనెక్షన్ విత్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2025 అట్ దావోస్ అని రాశారు. అంటే ఇది మన జాతీయ స్థాయి బిజినెస్ ఛానల్ సిఎన్బిసి టీవీ 18 అంటే ఇక్కడ ప్రమోషన్ కి దీనికి ఉపయోగపడుతుంది. కానీ ఒక వరల్డ్ లెవెల్ ఆర్గనైజేషన్ అయినా దానికి ఎలాంటి ఉపయోగం ఉంటుంది అనేది ప్రశ్న. కేవలం ఇందులో టెక్నికల్ గా దాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రమోట్ చేయడం కోసం అంటూ ఒక జీవో రూపొందించారు. కానీ పూర్తిగా చంద్రబాబు సెల్ఫ్ ఇమేజ్ కోసం, ముఖ్యంగా ఈసారి లోకేష్ ని ఏదో విధంగా పెద్ద ఎత్తున లోకేష్ ఇమేజ్ పెంచాలని ఇప్పటికే పొలిటికల్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూస్తున్న ప్రభుత్వంలో వచ్చేటువంటి అడ్వర్టైజ్మెంట్స్ అన్ని శాఖతో సంబంధం లేకపోయినా, అర్హత లేకపోయినా నారా లోకేష్ ని తీసుకొచ్చి ఫోటోలు ముద్రిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇది దావోస్ పర్యటనలో కూడా, గతంలో కూడా విదేశీ పర్యటన వెళ్ళి వచ్చినప్పుడు లోకేష్ వల్ల పెట్టుబడులు వస్తున్నాయని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. వాళ్ళ మంత్రుల ద్వారా ఒక ప్రత్యేకమైన సమావేశాన్ని ఏర్పాటు చేయించి పబ్లిసిటీ చేయించారు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు, లోకేష్ ఇద్దరిని కూడా ప్రమోట్ చేయడం కోసం వీళ్ళ ద్వారా పెట్టుబడులు వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్న ఒక ప్రచారాన్ని, ఒక భ్రమ కల్పించేటువంటి స్కీమ్ లో భాగంగా జాతీయ మీడియాని రంగంలో దించి, జాతీయ మీడియాలో వాస్తవానికి నిజంగానే పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి సామర్థ్యాలు, ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి పాలసీలు, ఆంధ్రప్రదేశ్ వనరుల ఆధారంగా వస్తాయి. అంతేకాకుండా గత
గత 3 సంవత్సరాలుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ 1 గా నిలిచింది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి అన్ని అవకాశాలను కూడా సమకూర్చినటువంటి పరిస్థితి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెద్ద ఎత్తున వైఎస్ జగన్ ప్రభుత్వం డెవలప్ చేసింది. సో ఈ వనరుల నేపథ్యంలో ఖచ్చితంగా పెట్టుబడులు వస్తాయి. అయితే ఇప్పుడు ఆ పెట్టుబడుల కంటే కూడా సెల్ఫ్ ఇమేజ్ పెంచుకోవాలి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా మంత్రి నారా లోకేష్ సంబంధించినటువంటి ఇమేజ్ పెంచుకోవడానికి టార్గెట్ గా ఈ జాతీయ మీడియాకి సంబంధించినటువంటి ఈ ప్యాకేజీలన్నింటినీ కూడా మంజూరు చేశారు. దానికోసం ఇప్పుడు దాదాపుగా 2.5 కోట్ల రూపాయలకు సంబంధించి ఇప్పటికే 3 జీవోలు ఇచ్చారు. ఇంకా మరిన్ని జాతీయ ఛానళ్లకు సంబంధించి, జాతీయ పత్రికలకు సంబంధించి కూడా, అదేవిధంగా రీజనల్ పత్రికలకు సంబంధించి కూడా ఈ మొత్తం పబ్లిసిటీ ప్యాకేజ్ ని డిసైడ్ చేసినట్టు తెలుస్తుంది. క్రమంగా ఆ ఉత్తర్వులు కూడా వెలువడేటువంటి అవకాశం ఉంది. ఓకే సతీష్, థ్యాంక్ యూ.